రజనీపై ఇలాంటి కామెంట్సా? వీరికి బుద్ధుందా? తమిళనాడు రాజకీయాల్లో జయలలిత మరణం తర్వాత కరుణానిధి వయోవృద్ధుడు కావడంతో రాజకీయ శూన్యత ఏర్పడింది. దీంతో తమిళ ప్రజల నుంచే కాక అందరూ రజనీకాంత్ అయితేనే తమిళ ప్రజలకు మేలు చేయగలడని కాబట్టి ఆయన రాజకీయాల్లోకి రావాలని గట్టిగా కోరుతున్నారు. కానీ ఇప్పటికి రజనీ మౌనంగా ఉంటున్నాడు. దీనికి సరైన కారణం కూడా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాలు కంటే తమిళనాడు రాజకీయాలు భిన్నమైనవి. అసలే రాజకీయాలంటే బురద అని రజనీ అభిప్రాయం. ఇంతకాలం తమిళనాడులో అందరివాడుగా ఉన్న తనను రాజకీయాల్లోకి దిగితే మురికి కూపంలోకి లాగి తనని కూడా అప్రదిష్ట పాలు చేస్తారని ఆయన సందేహిస్తున్నారు. నిజంగానే నేడు రజనీ అభిప్రాయం నిజమేనని తెలుస్తోంది. ఇంతకాలం రజనీతో స్నేహంగా ప్రేమగా ఉన్నవారు సైతం రజనీని ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. కొందరేమో ఆయన ఇంకా మౌనంగా ఉంటున్నాడని, పిరికివాడని, నిర్ణయం తీసుకోలేని అసమర్థుడని అంటుంటే మరో వర్గం వాదన మరింత విచిత్రంగా ఉంది. మొత్తానికి ఈ రెండు వాదనలు చేసేవారి మనసులో ఉన్నది ఒకటే: రజనీ రాజకీయాల్లోకి రాకూడదు, ఆయన సీఎం కాకూడదు అనేదే వారి లక్ష్యంగా కనిపిస్తోంది. దీని వెనుక రాజకీయ హస్తం కూడా ఉందని అందరూ అనుమానిస్తున్నారు. కొన్ని రాజకీయ పక్షాలు నాయకులు వెనక ఉండి కొందరితో ఇలా మాట్లాడిస్తున్నారనే అనుమానం కలుగుతోంది. ఇప్పటికే రజనీకి సమకాలికుడైన కమల్ హాసన్ కూడా తన స్థాయిని మర్చిపోయి రజనీ కెమెరా, మైకులు అంటే ఊగిపోతాడని ఏవేవో కూతలు కూశాడు. తాజాగా తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా అంతకంటే నీచమైన కామెంట్లు చేశాడు. బహుశా ఇలాంటి వ్యాఖ్యలను గతంలో ఎవరూ అనలేదేమో అనే అనుమానం రాకమానదు. ఆయన మాట్లాడుతూ, తమిళనాడును పాలించే తమిళ నాయకులు సరైన వారు లేరని అంటున్నారు. నిజమేననుకుందాం. తమిళలను పాలించే మంచి నేతలు లేరు కాబట్టి మేమొచ్చి తమిళలను పాలిద్దామని అనుకుంటున్నారు. వారొచ్చి మమ్మల్ని ఏలాలని చూస్తున్నారు. మాలో మంచి నేతలు లేకపోతే మీరొచ్చి ఏం చేస్తారు? నా భార్య గర్భవతి కాలేదని చెప్పి నా బిడ్డకు తండ్రి కావడానికి నువ్వెవరు? ఏ విషయంలో అయినా భాగం అడగవచ్చు, కానీ నా పడక గదిలోనూ భాగం కావాలంటే ఎలా అని తుచ్చమైన వ్యాఖ్యలను పెద్ద మనిషి భారతీరాజా చేశాడు. మొత్తానికి రజనీని రాజకీయాల్లోకి రాకుండా ముందుగానే అడ్డుకోవాలనేది వీరి లక్ష్యంగా కనిపిస్తోంది. కర్ణాటకకు చెందిన రజనీ ఇంతకాలం తమిళ సినీ పరిశ్రమను ఏలడం, రాజకీయాల్లోకి వస్తే నిజంగానే ముఖ్యమంత్రి అవుతాడేమోనన్న ఈర్ష్యతోనే ఈ కామెంట్లు చేస్తున్నారు. వీటిని విన్న రజనీ చాలా మనస్తాపంతో ఉన్నాడని